అసలు ఇది హత్య ఆత్మహత్య అని చెప్పేసి వాళ్ళు అంటారు, హత్య అని చెప్పేసి వీళ్ళు ఇవి అంటారు. ప్రభుత్వం చేసిన హత్యలేనండి. బరాబర్ ప్రభుత్వం చేసిన హత్యలే. ఎందుకంటే ప్రభుత్వం ఒకవేళ కౌన్సిలర్ని నియమించుంటే, సైకాలజిస్ట్ని నియమించుంటే ఈ పరిస్థితి తెలంగాణలో వచ్చుండేది కాదు. తెలంగాణలో ప్రతి ప్రాణం కూడా విలువైనదే. ఈ విద్యార్థుల ప్రాణాల గురించి ప్రభుత్వాలు ఆలోచించడం లేదు. ఇన్ని డబ్బులున్న కౌన్సిలర్లను నియమించే పరిస్థితి లేదంటే మీరు అర్థం చేసుకోండి. గురుకులాలకు పక్కా భవనాలు లేవు. మరి ఉపాధ్యాయులు అక్కడే నివాసం ఉండాలి. మరి నివాసం ఉండడానికి అక్కడ క్వార్టర్లు లేవు, భవనాలు లేవు. మరి వాళ్ళు ఎట్లా పైకి వస్తారు? సో అందుకొరకే తప్పకుండా ప్రభుత్వం చేసిన హత్యలని మేము అంటున్నాం. అంటే ఒకవేళ దీనికి అంటే అక్కడైతే ఇప్పుడు ప్రభుత్వం చేసిన హత్యన ఏదైనా పక్కన పెడితే అక్కడ ఎవరి వల్లనో వీళ్ళు విద్యార్థినులు చనిపోయారని చెప్పేసి అంటారు. వాళ్ళకి ఎలాంటి శిక్ష పడాలనుకుంటారు? వాళ్ళకు కూడా తప్పకుండా పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళకి ఏ చట్టం ప్రకారం ఎలాంటి శిక్ష పడాలో ఆ శిక్ష వేయాల్సిందే. తప్పకుండా పోలీసులు ఆత్మహత్య అని నిర్ధారించారు. వాళ్ళు ఎట్లా చెప్తారండి ఆ విషయంగా? వాళ్ళు చెప్పండి, ఆధారాలు ప్రజల ముందర పెట్టమని చెప్పండి, లేకపోతే కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేయమని చెప్పండి, లేకపోతే ఫైనల్ రిపోర్ట్ కోర్టులో ఫైల్ చేయమని చెప్పండి. అప్పుడు చూపిస్తాం మేము. అంటే దీనిపైన మీ డిమాండ్ ఏంటి సార్? అసలు దీనికి ఒక సుప్రీంకోర్టు జడ్జి కానీ లేకపోతే హైకోర్టు న్యాయమూర్తితో కానీ తప్పకుండా విచారణ జరిపించారు. ఎందుకంటే ప్రతిరోజు కూడా ఇవే అవుతున్నాయండి. మొన్న నారాయణ కాలేజీలో అయినాయి, నిన్న సూర్యాపేటలో అయింది, మొన్న భువనగిరిలో అయింది, అంతకుముందు రంజోల్లో అయింది, బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలు అయినాయి, మైనారిటీ గురుకుల పాఠశాలలు అయినాయి. మరి రాజ్యం ఏం చేస్తున్నది, ప్రభుత్వం ఏం చేస్తున్నది, ఎందుకు జరుగుతున్నాయి అని అడగాలి కదా. ఆఫీసులను అడిగినరా మీరు? లేకపోతే ఏ విధంగా లేకపోతే ఒక టాస్క్ ఫోర్స్ పెట్టాలి కదా, లేకపోతే ఒక హెల్ప్ లైన్ పెట్టాలి కదా. అవన్నీ పెట్టలేగా మరి. అంటే ఇది అంటే వీళ్ళు మహిళలు ఇది ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఉన్నదంతా కూడా పేదోళ్ళండి. వీళ్ళు అంతా కూడా రికార్డుని కుటుంబాల నుంచి వస్తారు. పాపం వీళ్ళకు వాయిస్ ఉండదు. వీళ్ళ దగ్గరికి ఎమ్మెల్యేలు మంత్రులు పోయే పరిస్థితి లేదు, కలెక్టర్లు కూడా పోయే పరిస్థితి లేదు, కనీసం ఆర్డీఓలు కూడా పోయే పరిస్థితి లేదు. మళ్ళీ వీళ్ళే చెప్పులు అరిగేలా ఇక్కడ ప్రభుత్వ ఆఫీసుల దగ్గరికి వచ్చి బాంచను కాల్ముక్త అనుకుంటా చేస్తారు. అందుకొరకు వీళ్ళ గురించి పట్టించుకుంటే దీని ఎలక్షన్లప్పుడు ఎట్లయినా డబ్బులు ఇస్తే ఓట్లు వేస్తారు కదా అనే ఒక కాన్ఫిడెన్స్ ఈ ప్రభుత్వానికి ఉన్నది, గత ప్రభుత్వానికి కూడా అదే కాన్ఫిడెన్స్. అందుకొరకే ఇట్లా పరంపరంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మీరు చేపట్టిన ఈ దీక్ష నామమాత్రమేనా లేదంటే ఇంట్లో కొనసాగుతుంది? బరాబర్ కొనసాగిస్తాం. మేము అందరిలాగా నామమాత్రం చేసేవాళ్ళం కాదు. బరాబర్ దీనికి చివరిలో పరిష్కారం వచ్చేంత వరకు కూడా మేము మా పోరాటం చేస్తాం.